హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ జనరల్ సైన్స్లోని అన్ని చాప్టర్స్ని ఈ యొక్క వీడియోలోనే చూడబోతున్నాం. ఇక స్టార్ట్ చేద్దాం. చాప్టర్ 1 కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, తెలుగులో ఆహారంలోని అంశాలు. సరే, మొదటి సెక్షన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్, వై వీ నీడ్ ఎనర్జీ. అంటే మనకి ఆహారం ఎందుకు అంత ముఖ్యం, మనకు శక్తి ఎందుకు కావాలి? చూడండి, మనం పరిగెత్తాలన్నా, చదవాలన్నా, ఆఖరికి ఏ పని చేయకుండా నిద్రపోతున్నప్పుడు కూడా మన శరీరానికి శక్తి కావాలి. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్, మనం తినే ఆహారం నుంచే వస్తుంది. అవును, నిజమే. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన ఊపిరి ఆడటానికి, మన శరీరంలో రక్తం ప్రసరించడానికి, ఇలాంటి పనులన్నింటికీ నిరంతరం శక్తి అవసరం అవుతూనే ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ స్కిప్ అ మీల్ ఆర్ డోంట్ ఈట్ ఫర్ సెవరల్ డేస్? సరే, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనం మధ్యాహ్నం భోజనం మానేస్తే ఎలా ఉంటుంది? లేదా ఒక రోజంతా ఏమీ తినకపోతే? ఇంకా చెప్పాలంటే కొన్ని రోజుల పాటు అసలు ఆహారమే దొరకకపోతే అప్పుడేమవుతుంది? చూసారా, ఈ ప్రశ్నలే మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మనకు స్పష్టంగా తెలియచేస్తాయి. ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఇన్ ఫుడ్, ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెల్త్. అంటే ఆహారంలో ఉండే ముఖ్యమైన అంశాలేంటి? మన ఆరోగ్యానికి పునాదులేవి. చూడండి, మనం తినే ఆహారంలో మన శరీరానికి చాలా అవసరమైన కొన్ని కీలకమైన అంశాలుంటాయన్నమాట. అవేంటంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. వీటితో పాటే పీచు పదార్థాలు, నీరు కూడా చాలా చాలా ముఖ్యం. వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే పోషకాలు అని అంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం బయట కొనే ఆహార పదార్థాల ప్యాకెట్ల మీద ఈ పోషకాల వివరాలన్నీ రాసి ఉంటాయి. ఉదాహరణకు ఇక్కడ కనిపిస్తున్న ఈ పాలపొడు ప్యాకెట్ చూడండి. దీనిమీద ఇందులో ప్రోటీన్లెంతున్నాయి, కార్బోహైడ్రేట్లు ఎంతున్నాయి, ఇంకా కొవ్వులు ఎంత పరిమాణంలో ఉన్నాయో చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇది మనం ఏం తింటున్నామో తెలుసుకోవడానికి బాగా సహాయపడుతుంది. సో, మరోసారి ఈ ముఖ్యమైన పోషకాల జాబితాను చూద్దాం. అవే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు మరియు నీరు. గుర్తుపెట్టుకోండి, మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా అవసరం. టెస్టింగ్ ఫర్ ఫుడ్ కాంపోనెంట్స్, హౌ వీ నో వాట్స్ ఇన్సైడ్. సరే, బావుంది. ఈ పోషకాలు ఆహారంలో ఉంటాయని మనకు తెలుసు. కాని మనం తినే పలానా పదార్థంలో ఇవి ఉన్నాయా లేవా అని ఎలా తెలుసుకోవడం? దానికోసం కొన్ని చాలా సింపుల్ పరీక్షలున్నాయండి. వాటితో మనం పిండి పదార్థాలు అంటే స్టార్చ్, అలాగే కొవ్వులు, ప్రోటీన్లు ఉన్నాయో లేదో చాలా తేలిక గుర్తించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం రండి. టెస్ట్ ఫర్ స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్. ఓకే, ముందుగా మనం పిండి పదార్థం అంటే స్టార్చ్ కోసం చేసే పరీక్ష గురించి తెలుసుకుందాం. ఈ స్టార్చ్ అనేది ఒక రకమైన కార్బోహైడ్రేట్ అన్నమాట. టెస్ట్ చాలా సింపుల్. మనం పరీక్షించాలనుకున్న ఆహార పదార్థంపై కొన్ని చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని వేయాలి. అలా వేసినప్పుడు అది గనక ముదురు నీలి నలుపు రంగులోకి మారితే ఆ పదార్థంలో స్టార్చ్ ఉన్నట్టే లెక్క. ఇదిగో, ఇక్కడీ చిత్రంలో చూడండి, ఒక బంగాళదుంప ముక్కపై అయోడిన్ ద్రావణం వెయ్యగానే ఆ ప్రదేశం మొత్తం ఎలా నీలి నలుపు రంగులోకి మారిపోయిందో. దీని బట్టి మనకేమర్థమవుతోంది? బంగాళదుంపలో పిండి పదార్థం అంటే స్టార్చ్ పుష్కలంగా ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. సరే, ఇక కొవ్వుల కోసం చేసే పరీక్షైతే ఇది ఇంకా సులభం. ఏం లేదండి, ఒక తెల్ల కాగితం తీసుకొని దానిమీద మనం పరీక్షించాలనుకుంటున్న ఆహార పదార్థాన్ని పెట్టి కొద్దిగా అలా రుద్దండి. ఒకవేళ ఆ కాగితం పారదర్శకంగా అంటే మనకి నూనె మరకలాగా కనిపిస్తే ఆ పదార్థంలో కొవ్వులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఈ చిత్రంలో చూపిస్తున్నారు కదా, ఠీక్ అలాగనమాట. ఆహార పదార్థాన్ని కాగితంపై పెట్టి నొక్కినప్పుడు అక్కడ ఏర్పడిన ఆ నూనె మరక, అదే కొవ్వులున్నాయని చెప్పటానికి తిరుగులేని సాక్ష్యం. టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. ఇక ప్రోటీన్లను గుర్తించడానికి మాత్రం మనమొక చిన్న కెమికల్ టెస్ట్ చేయాలి. మనం తీసుకున్న ఆహార పదార్థానికి 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, ఇంకా 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, ఈ రెండింటినీ కలిపినప్పుడు అది వంకాయ రంగులోకి మారితే అందులో ప్రోటీన్లు ఉన్నాయని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ ప్రోటీన్ పరీక్ష ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా స్టెప్ 1, ఆహార పదార్థాన్ని పొడిగా లేదా ముద్దగా చేసుకోవాలి. స్టెప్ 2, దానికి ఓ 10 చుక్కల నీళ్లు కలపాలి. స్టెప్ 3, ఆ తరువాత 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం వెయ్యాలి. స్టెప్ 4, ఇప్పుడు 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని వేసి స్టెప్ 5 బాగా కలపాలి. అప్పుడు రంగులో ఏమైనా మార్పు వస్తుందేమో గమనించాలి. వంకాయ రంగు వస్తే ప్రోటీన్ ఉన్నట్టు. ఇప్పుడు ఈ పట్టికను ఒక్కసారి గమనిద్దాం.
మనం రోజూ తినే కొన్ని పదార్థాలలో ఏ ఏ పోషకాలున్నాయో ఇక్కడిచ్చారు. చూడండి, అన్నంలో పిండి పదార్థం అంటే స్టార్చ్ ఉంది. పాలలో అయితే ప్రోటీన్లు, కొవ్వులు రెండూ ఉన్నాయి. బంగాళదుంపలో మళ్లీ పిండి పదార్థం ఎక్కువగా ఉంది. ఇక గుడ్డులో ప్రోటీన్లు, కొవ్వులు ఉన్నాయని మనకు తెలుస్తోంది. ఇలా మనం తినే పదార్థాలలో ఏముందో తెలుసుకోవటం చాలా ముఖ్యం. డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్, ది అన్సంగ్ హీరోస్. సరే, మనం ఇప్పటిదాకా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల గురించి చాలా మాట్లాడుకున్నాం. కానీ మనం పెద్దగా పట్టించుకొని మరో ఇద్దరు హీరోలు కూడా ఉన్నారండోయ్. అవేంటంటే పీచు పదార్థాలు మరియు నీరు. మన ఆరోగ్యానికి ఇవి కూడా చాలా చాలా అవసరం. ఈ పీచు పదార్థాలనే రఫేజ్ అని కూడా పిలుస్తారు. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి మన శరీరంలో జీర్ణం కావు. మరి ఎందుకు అవసరమంటారా? మనం తిన్న ఆహారం జీర్ణనాళంలో సులభంగా ముందుకు కదలడానికి ఇవి బాగా సహాయపడతాయి. ముఖ్యంగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయల్లో ఇవి చాలా ఎక్కువగా లభించి మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా చూస్తాయి. ఇక నీటి విషయానికొస్తే మన శరీరంలో చాలా భాగం నీరే ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. మనం నేరుగా నీళ్లు తాగడమే కాదు, మనం తినే అనేక పండ్లు, కూరగాయల ద్వారా కూడా మన శరీరానికి నీరు అందుతుంది. ఇది పోషకాలను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేయడంలో ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఏ బ్యాలెన్స్డ్ డయట్, ఈటింగ్ ద రైట్ మిక్స్. ఓకే, ఇన్ని రకాల పోషకాల గురించైతే తెలుసుకుందాం. మరి వీటన్నిటినీ ఎలా తీసుకోవాలి? ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి? ఇక్కడే మనకి సంతులిత ఆహారం అనే కాన్సెప్ట్ వస్తోంది. అంటే ఏమీ లేదండి, మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండే ఆహారమే సంతులిత ఆహారం. ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న తేడాను చూడండి, చాలా స్పష్టంగా ఉంది కదా. ఒకవైపు అన్ని పోషకాలతో కూడిన మన సాంప్రదాయ భోజనముంది, మరోవైపు కేవలం రుచి కోసం అనారోగ్యకరమైన కొవ్వులు, చాలా తక్కువ పోషకాలుండే పిజ్జా లాంటి జంక్ ఫుడ్ ఉంది. మనం ఏది ఎంచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది. మరి ఆరోగ్యకరమైన సంతులిత భోజనం కోసం కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం. తృణధాన్యాలు, పప్పులు, పాలు లాంటివి తగినంతగా తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు వీలైనంత ఎక్కువగా తినాలి. నూనెలు, జంతు సంబంధిత పదార్థాలు కొంచెం మితంగా వాడాలి. ఇంకో ముఖ్యమైన విషయం, పోషకాలు నశించిపోకుండా కూరగాయలను ఎక్కువగా ఉడికించడం, పదే పదే కడగడం లాంటివి చెయ్యకూడదు. ఇక పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచి. సరే, ఇప్పటివరకు ఈ చాప్టర్లోని ముఖ్యమైన విషయాలన్నీ చూసాం. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్, వై వీ నీడ్ ఎనర్జీ. మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, మనం చేసే అన్ని పనులకు ఆహారమే మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఎసెన్షియల్ కంపోనెంట్స్ ఇన్ ఫుడ్, ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెల్త్. రెండవది, ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఎ బ్యాలెన్స్డ్ డైట్, ఈటింగ్ ద రైట్ మిక్స్. ఇక చివరగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలన్నింటినీ సరైన మోతాదులో తీసుకోవడమే సంతులిత ఆహారం అని నేర్చుకున్నాం. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 2, యాసిడ్స్ అండ్ బేసెస్. తెలుగులో 2వ అధ్యాయం, ఆమ్లాలు, క్షారాలు. మనం రోజూ ఎన్నో పదార్థాలు చూస్తుంటాం, తింటుంటాం కదా. మరి వాటన్నిటిలో ఒకే రకమైన రుచి ఎందుకుండదు? కొన్ని తీయగా, కొన్ని పుల్లగా, ఇలా రకరకాలుగా ఉంటాయి. అసలు ఈ రుచుల వెనుకున్న సైన్స్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటగా ఫుడ్ టేస్ట్స్ అంటే మన ఆహారంలో ఉండే రకరకాల రుచులు అన్నమాట. ఈ రుచులను బట్టి పదార్థాలను మనం ఎలా అర్థం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడి టేబుల్ చూడండి. పంచదార అంటే తీపి, నిమ్మరసం అంటే పులుపు, ఇవన్నీ మనకు మామూలుగా తెలిసినవే. అయితే ఈ రుచులకి ఆ పదార్థాల రసాయన స్వభావానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఉందండి. ఈ రుచి అనేది జస్ట్ ఒక ఫస్ట్ క్లూ లాంటిదనమాట. రుచి ఒక్కటే కాదు, కొన్నిసార్లు రంగు మారడం ద్వారా కూడా పదార్థాలు వాటి గుణాన్ని బయటపెడతాయి. అదే మన నెక్స్ట్ టాపిక్, చేంజెస్ ఇన్ కలర్ ఆఫ్ సబ్స్టెన్సెస్. అంటే కొన్ని పదార్థాలను కలిపినప్పుడు వాటి రంగు ఎందుకు మారుతుంది? ఇప్పుడు ఒక ప్రశ్న, వెన్ యు మిక్స్ లైమ్ వాటర్ విత్ టర్మరిక్, వాట్ కలర్ డజ్ ఇట్ టర్న్ ఇంటూ? అంటే సున్నపు నీటిలో కొంచెం పసుపు కలిపితే అది ఏ రంగులోకి మారుతుంది? ఆలోచించండి. దాని రంగు మారుతుందా? అసలెందుకు మారాలి? రుచి ఎలాగో ఈ రంగు మార్పు కూడా పదార్థాల స్వభావాన్ని కనిపెట్టడంలో ఒక చాలా ముఖ్యమైన క్లూ. సరే,
ఈ రంగు మార్పు వెనక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. చాలా సింపుల్. ముందుగా ఒక తెల్ల కాగితంపై పసుపు పేస్ట్ పూసి దాన్ని ఆరబెట్టాలి. దానిమీద పెన్సిల్తో ఒక పువ్వు బొమ్మ గీయండి. ఇప్పుడు అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ పువ్వు మీద సబ్బునీటిని ఉపయోగించి పెయింట్ చేయండి. చూశారా ఏమైందో? పసుపు రంగు కాస్త ఎర్రగా మారిపోయింది. ఇది మ్యాజిక్ కాదండి, పక్కా సైన్స్. ఇక్కడ ఏమైందంటే పసుపుకి సబ్బు నీటికి మధ్య ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. ఈ రంగు మార్పు మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. పసుపులాగే కొన్ని పదార్థాలు వేరే వాటితో కలిసినప్పుడు తమ రంగును మార్చుకుంటాయి. మనకొక సిగ్నల్ ఇస్తున్నట్టు అనమాట. ఇలా సిగ్నల్ ఇచ్చే పదార్థాలనే మనం సూచికలు లేదా ఇంగ్లీష్లో ఇండికేటర్స్ అంటాం. అంటే పసుపు అనేది మన ప్రకృతి ఇచ్చిన ఒక న్యాచురల్ ఇండికేటర్. పసుపు లాంటి సహజ సూచికల మాత్రమే కాదు, ల్యాబ్లో తరచుగా వాడే ఒక చాలా పాపులర్ ఇండికేటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే లిట్మస్ పేపర్. సో ద నెక్స్ట్ సెక్షన్ ఇస్ యూజింగ్ ఇండికేటర్స్ టు ఐడెంటిఫై సబ్స్టెన్సెస్. ఈ చిన్న కాగితం ముక్కతో పదార్థాల స్వభావాన్ని ఎలా కనిపెట్టొచ్చో చూద్దాం రండి. ఓకే, ఇప్పుడేం చేద్దామంటే నిమ్మరసం, సబ్బునీరు, వెనిగర్ ఇలా రకరకాల ద్రావణాలను తీసుకుని వాటిని ఎరుపు, నీలి లిట్మస్ పేపర్లతో టెస్ట్ చేద్దాం. ఏ ద్రావణం లిట్మస్ పేపర్ రంగుని ఎలా మారుస్తుందో జాగ్రత్తగా గమనిద్దాం. ఈ టేబుల్లో రిజల్ట్స్ చూడండి. కొన్ని పదార్థాలు నీలి లిట్మస్ను ఎర్రగా మార్చాయి, కొన్నేమో ఎర్ర లిట్మస్ను నీలంగా మార్చాయి. గమనించారా ఈ తేడాని? సో నౌ ఫర్ ద క్వశ్చన్స్. ఫస్ట్, which substances turned blue litmus to red? And second, which substances turned red litmus to blue? ఈ టెస్ట్ రిజల్ట్స్ బట్టి మనం పదార్థాలను రెండు ముఖ్యమైన గ్రూపులుగా విడగొట్టొచ్చు. ఏవైతే పుల్లగా ఉండి నీలి లిట్మస్ను ఎరుపుగా మార్చాయో వాటిని ఆమ్లాలు లేదా యాసిడ్స్ అంటాం. ఇకపోతే ఏవి సబ్బులా జారుతూ ఎరుపు లిట్మస్ను నీలంగా మార్చాయో వాటిని క్షారాలు లేదా బేసిస్ అంటాం. ఈ తేడా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సరే, ఆమ్లాలు అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు వాటి గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా చూద్దాం. మన టాపిక్ ద నేచర్ ఆఫ్ యాసిడ్స్. మీకు తెలుసా, మనం రోజూ తినే పండ్లు, పెరుగు లాంటి వాటిల్లోనే ఆమ్లాలుంటాయి. వీటిని సహజ ఆమ్లాలు అంటారు. ఉదాహరణకి నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ టేబుల్లో మరికొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి, చూడండి. ఓకే, ఆమ్లాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటికి ఆపోజిట్ క్యారెక్టర్ ఉన్న క్షారాల గురించి చూద్దాం. మన సెక్షన్ ద నేచర్ ఆఫ్ బేసిస్. మన చుట్టూ మన ఇల్లులోనే ఉండే కొన్ని కామన్ బేసిస్ ఏంటో తెలుసుకుందాం. సున్నపు నీరు, మనం అద్దాలు తుడవటానికి వాడే క్లీనర్లు, సబ్బులు, వీటన్నింటిలో కామన్గా ఉండేదేంటో తెలుసా? క్షారాలే. ఫర్ ఎగ్జాంపుల్, సున్నపు నీటిలో కాల్షియం హైడ్రాక్సైడ్, గ్లాస్ క్లీనర్లో అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఇక సబ్బులో సోడియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ క్షారాలే. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రయోగం చూద్దాం. ఒక మెగ్నీషియం రిబ్బన్ను మండిస్తే ఏమవుతుంది? అది చాలా బ్రైట్గా వెలుగుతూ మండి మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక తెల్లని బూడిదను మిగులుస్తుంది. ఇప్పుడు ఈ బూడిదను నీటిలో కలిపామనుకోండి, అది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే ఒక క్షారంగా మారిపోతుంది. దీన్ని ఎర్ర లిట్మస్ పేపర్తో టెస్ట్ చేస్తే అది నీలంగా మారుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఒక లోహపు ఆక్సైడ్ నీటితో కలిస్తే అది క్షారంగా మారుతుందన్నమాట. ఇప్పటిదాకా మనం పసుపు, లిట్మస్ లాంటి సూచికల గురించి చూశాం కదా. ఇప్పుడు ల్యాబ్లో వాడే కొన్ని కెమికల్ ఇండికేటర్స్ గురించి, అలాగే ఆమ్లాలు, క్షారాలు కలిస్తే అసలేం జరుగుతుందో తెలుసుకుందాం. అదే కెమికల్ ఇండికేటర్స్ అండ్ న్యూట్రలైజేషన్. ల్యాబ్లో ముఖ్యంగా రెండు సూచికలు ఎక్కువగా వాడతారు. ఒకటి మిథైల్ ఆరెంజ్, రెండోది ఫినాఫ్థలిన్. మిథైల్ ఆరెంజ్ ఏమో యాసిడ్స్లో ఎర్రగాను, బేసెస్లో పసుపు రంగులోకి మారుతుంది. ఇక ఫినాఫ్థలిన్ అయితే యాసిడ్స్లో కలర్లెస్గా ఉండి బేస్ తగలగానే సడన్గా పింక్ కలర్లోకి మారిపోతుంది. చూసారా, ఒక్కో ఇండికేటర్కి ఒక్కో కలర్ కోడ్ ఉంటుందన్నమాట. మీరెప్పుడైనా రక్తం కారే నిమ్మకాయ అనే మ్యాజిక్ ట్రిక్ చూశారా? దాని వెనుక ఉన్న సైన్స్ ఇదే. ఒక కత్తికి మిథైల్ ఆరెంజ్ పూసి దాంతో నిమ్మకాయను కోస్తే చాలు, నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ తగలగానే ఆ ఇండికేటర్ ఎర్రగా మారిపోతుంది. అచ్చం రక్తంలా కనిపిస్తుంది. కాని అది కేవలం ఒక కెమికల్ రియాక్షన్ అంతే. సరే, ఒక యాసిడ్ని ఒక బేస్ని కలిపితే ఏమవుతుంది? అవి ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకుని ఒకదాని ప్రభావాన్ని ఇంకొకటి క్యాన్సల్ చేసేస్తాయి. ఈ ప్రాసెస్నే తటస్థీకరణ లేదా న్యూట్రలైజేషన్ అంటారు. ఈ రియాక్షన్ తర్వాత యాసిడ్ గానీ బేస్ గానీ ఉండవు. వాటి బదులు
లవణం అంటే సాల్ట్ అనే ఒక పూర్తిగా కొత్త పదార్థం ఏర్పడుతుంది. సరే, ఈ యాసిడ్స్, బేసెస్ అన్నీ కేవలం ల్యాబ్లోనే ఉంటాయా? అస్సలు కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మన డైలీ లైఫ్లో వీటి ప్రభావం చాలా ఉంటుంది. అదే మన ఫైనల్ సెక్షన్, యాసిడ్స్ అండ్ బేసెస్ అరౌండ్ అస్. ఉదాహరణకి, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగలో ఉండే కెమికల్స్ వల్ల ఆమ్ల వర్షాలు అంటే యాసిడ్ రైన్స్ పడతాయి. అలాగే పొలంలో నేల మరీ ఆమ్లంగా అంటే ఎసిడిక్గా మారితే రైతులు సున్నంలాంటి క్షారాలను చల్లి దాన్ని న్యూట్రల్ చేస్తారు. చూసారా, మన జీవితంలో ప్రతి చోట ఈ యాసిడ్స్, బేసెస్ ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒక్కసారి రివిజన్ చేసుకొని ఈ చాప్టర్ని ముగిద్దాం. ఫుడ్ టేస్ట్స్, పదార్థాలను వాటి రుచి ఆధారంగా గుర్తించడం చూశాం. చేంజెస్ ఇన్ కలర్ ఆఫ్ సబ్స్టెన్సెస్, కొన్ని పదార్థాలు కలిసినప్పుడు వాటి రంగులు ఎందుకు మారుతాయో తెలుసుకున్నాం. యూజింగ్ ఇండికేటర్స్ టు ఐడెంటిఫై సబ్స్టెన్సెస్, సూచికలను ఉపయోగించి ఆమ్లాలు, క్షారాలను ఎలా వేరుచేయాలో నేర్చుకున్నాం. ద నేచర్ ఆఫ్ యాసిడ్స్, ఆమ్లాలు పుల్లగా ఉండి నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయని అర్థం చేసుకున్నాం. ద నేచర్ ఆఫ్ బేసెస్, క్షారాలు జారుడు స్వభావం కలిగి ఎరుపు లిట్మస్ను నీలంగా మారుస్తాయని గమనించాం. కెమికల్ ఇండికేటర్స్ అండ్ న్యూట్రలైజేషన్, ఆమ్లం, క్షారం కలిస్తే తటస్థీకరణ జరిగి లవణం ఏర్పడుతుందని తెలుసుకున్నాం. యాసిడ్స్ అండ్ బేసెస్ అరౌండర్స్, మన నిజ జీవితంలో ఆమ్లాలు, క్షారాల ప్రాముఖ్యతను చూశాం. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 3, సిల్క్ అండ్ వూల్. తెలుగులో అధ్యాయం 3, పట్టు మరియు ఉన్ని. సరే, ఈ కథ నీలిమ అనే అమ్మాయితో మొదలవుతుంది. ఒకరోజు నీలిమ తన స్నేహితురాలు రేష్మాతో కలిసి వాళ్ల తోటకి వెళ్ళింది. అక్కడ పూలు కోస్తుండగా అనుకోకుండా ఒక గొంగళి పురుగు తన బట్టల మీద పాకింది. దాన్ని చూసి నీలిమ చాలా భయపడిపోయింది. అప్పుడు రేష్మ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. ఏంటంటే, మనం వేసుకునే కొన్ని బట్టలు కూడా ఇలాంటి పురుగుల నుంచే వస్తాయని. ఇది వినగానే నీలిమకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మనం వేసుకునే బట్టలు వేటితో తయారవుతాయి, అవి ఎలా వస్తాయి అని ఆలోచించడం మొదలుపెట్టింది. తన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని నీలిమ ఒక పట్టు ప్రదర్శనకు అంటే సిల్క్ ఎగ్జిబిషన్కు వెళ్ళింది. అక్కడ పట్టు ఎలా తయారవుతుందో దశలవారీగా చూపిస్తున్నారు. సో ఆమె ప్రయాణంలో మొదటి స్టాప్ ఏందంటే పట్టుపురుగు గుడ్డు దశ గురించి తెలుసుకోవడం. అక్కడ కిషన్ అనే ఒక వ్యక్తి నీలిమకు చాలా చక్కగా వివరించాడు. పట్టుపురుగులు చూడ్డానికి అచ్చం సీతాకోకచిలుకల్లాగే ఉంటాయట. ఆడ పట్టుపురుగులు వందల సంఖ్యలో గుడ్లు పెడతాయి. మీకు తెలుసా, ఈ గుడ్లను సాధారణంగా విత్తనాలు అని పిలుస్తారు. ఒక ఆడపురుగు దాదాపుగా 500 గుడ్లు పెట్టిన తర్వాత చనిపోతుంది. మరి ఈ పట్టుపురుగుల గుడ్లను ఉత్పత్తి చేసి రైతుల కమ్మే ప్రత్యేకమైన కేంద్రాలుంటాయి కదా, వాటినే గ్రేనేజెస్ అంటారు. మన చిత్తూరు జిల్లాలోని హార్స్లీ హిల్స్ దగ్గర ఇలాంటి ఒక పెద్ద విత్తనాభివృద్ధి కేంద్రం ఉందన్నమాట. రైతులంతా అక్కడికి వెళ్లి ఈ గుడ్లను కొనుగోలు చేస్తారు. సరే, గుడ్ల గురించి తెలుసుకుంది కదా. ఆ తర్వాత నీలిమ ఎగ్జిబిషన్లోని 2వ విభాగానికి వెళ్ళింది. అక్కడ గుడ్డు నుంచి పట్టుకాయ అంటే కకూన్ ఎలా ఏర్పడుతుందో చూపించారు. ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కరీంనగర్కు చెందిన రెహమాన్ అనే రైతు తన అనుభవాన్ని పంచుకున్నాడు. రైతులేం చేస్తారంటే గ్రేనేజెస్ నుంచి గుడ్లను కొనుక్కొచ్చి వాటిని పొదిగిస్తారు. వాటిలోంచి చిన్న చిన్న గొంగళి పురుగులు అంటే లార్వాలు బయటికొస్తాయి. వాటిని పెద్ద పెద్ద ట్రేలలో ఉంచి సన్నగా తరిగిన మల్బరీ ఆకులను ఆహారంగా వేస్తారు. ఈ పురుగులు రాత్రీ పగలు తేడా లేకుండా తింటూనే ఉంటాయి. అలా సుమారుగా 30 నుంచి 35 రోజుల తర్వాత ఈ గొంగళి పురుగు తినడం ఆపేస్తోంది. అప్పుడది తన నోటినుంచి ఒక జిగురులాంటి ద్రవాన్ని బయటకు వదులుతుంది. ఆశ్చర్యమేంటంటే ఈ ద్రవం గాలికి తగలగానే గట్టిపడి ఒక పొడవైన పట్టు దారంగా మారిపోతుంది. ఆ దారంతోనే ఆ పురుగు తన చుట్టూ ఒక గూడును అల్లుకుంటుంది. దీనినే మనం పట్టుకాయ లేదా కకూన్ అని పిలుస్తాం. ఈ కొకూన్ లోపల గొంగళి పురుగు తన తర్వాతి దశైన ప్యూపాలోకి మారుతుంది. ఒక 2-3 వారాల తర్వాత ఆ ప్యూపా పూర్తిస్థాయి పట్టుపురుగ్గా మారి కకూన్ని చీల్చుకుని బయటకొచ్చేస్తుంది. కాని ఇక్కడే ఒక చిక్కుంది. అలా పురుగు బయటకొస్తే ఆ పట్టుదారం ముక్కలైపోతుంది. అందుకనే పురుగు బయటకు రాకముందే కొకూన్లను జాగ్రత్తగా సేకరించి తర్వాతి ప్రాసెస్కి పంపిస్తారన్నమాట. మరి లోపలున్న పురుగు బయటకు రాకుండా ఎలా ఆపుతారు? దానికోసమే స్టిఫ్లింగ్ అనే ఒక ముఖ్యమైన ప్రక్రియను పాటిస్తారు. ఈ పద్ధతిలో కకూన్లను వేడినీటిలో వేసి ఉడికిస్తారు. దీనివల్ల లోపలున్న ప్యూపా చనిపోతుంది.
ఇలా చేయడం వలన కకూన్ చెక్కుచెదరకుండా ఉంటుంది. అంటే లోపలున్న ఒకే పొడవైన పట్టుదారం పాడవకుండా ఉంటుందన్నమాట. నాణ్యమైన దారం కోసమిది చాలా అవసరం. సరే, ఇప్పుడు ప్రదర్శనలోని 3వ భాగానికి వెళ్దాం. ఇక్కడ పట్టుకాయల నుండి పట్టు దారాన్ని ఎలా తీస్తారో చూద్దాం. ఈ ప్రాసెస్లో రీలింగ్ అంటారు. ఒక రీలింగ్ సెంటర్ నుంచి వచ్చిన ప్రశాంత్ ఈ ప్రక్రియను వివరిస్తున్నాడు. కకూన్లను వేడి నీటిలో ఉడికించడం వల్ల పట్టుదారాన్ని కకూన్కు అంటిపెట్టుకొని ఉండే జిగురులాంటి పదార్థం వదులవుతుంది. దీనివల్ల దారాన్ని చాలా సులభంగా విడదీయవచ్చట. రీలింగ్ అంటే ఏమీ లేదు, కకూన్ నుంచి పట్టుదారాలను మెల్లగా విడదీయడమే. దీనికోసం రీలర్స్ మరియు ట్విస్టర్స్ అనే ప్రత్యేకమైన యంత్రాలను వాడతారు. ఒకేసారి 3 నుండి 8 కకూన్ల నుండి వచ్చే సన్నని దారాలను కలిపి ఒకే బలమైన పట్టుదారంగా తయారుచేస్తారు. ఇక్కడొక నమ్మలేని నిజం ఉంది. అదేంటంటే ఒకే ఒక్క కకూన్ నుండి మనకు సుమారుగా 1000 నుండి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తోంది. అంటే ఎంత పొడవో ఊహించుకోండి. ఈ విధంగా తీసిన ముడిపట్టు దారాన్ని రీల్స్కి చుడతారు. దీనినే రా సిల్క్ అంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ దారాన్ని శుభ్రపరిచి బ్లీచ్ చేసి దానికి కావలసిన రంగులు అద్దుతారు. అప్పుడు ఈ దారం బట్టలు నెయ్యడానికి సిద్ధంగా ఉంటుంది. పట్టు తయారీలో చివరిది ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన దశ వస్త్రాలను నేయడం. ఎగ్జిబిషన్లోని చివరి స్టాల్లో దీని గురించే వివరిస్తున్నారు. ఇక్కడ భూపతి అనే నేత కార్మికుడున్నారు. ఈయన తెలంగాణ సిల్క్ సిటీగా ప్రసిద్ధి చెందిన పోచంపల్లి నుండి వచ్చారు. ఆయన మగ్గం మీద పట్టు చీరలను ఎలా నేస్తారో చూపిస్తున్నారు. ఆ పట్టు దారాలను ఉపయోగించి మగ్గాల మీద అందమైన డిజైన్లతో అద్భుతమైన వస్త్రాలను తయారుచేస్తారు. ఒక్కసారి పట్టుపురుగు జీవిత చక్రాన్ని క్లుప్తంగా చూద్దాం. ఇది గుడ్డుతో మొదలవుతుంది. ఆ గుడ్డు నుండి లార్వా లేదా గొంగళి పురుగు వస్తుంది. ఆ గొంగళి పురుగు తన చుట్టూ కకూన్ను నిర్మించుకొని లోపల ప్యూపాగా మారుతుంది. చివరిగా పూర్తిస్థాయి పట్టుపురుగుగా మారి కకూన్ నుండి బయటకొస్తుంది. ఇది దాని పూర్తి జీవిత చక్రం. సరే, పట్టుకథ మొత్తం తెలుసుకున్న తర్వాత నీలిమ తన తాతయ్యతో కలిసి ప్రదర్శనలోని ఉన్ని విభాగానికి అంటే వూల్ సెక్షన్కు వెళ్ళింది. ఇక్కడ మనం చలికాలంలో వేసుకునే ఉన్ని దుస్తులు ఎలా తయారవుతాయో తెలుసుకుంది. ఉన్ని జంతువుల నుండి తీసి దుస్తులుగా మార్చే ప్రక్రియలో ప్రధానంగా 6 దశలుంటాయి. అవి షియరింగ్, స్కౌరింగ్, సార్టింగ్, కార్డింగ్, స్పిన్నింగ్ మరియు చివలిగా వీవింగ్ లేదా నిట్టింగ్. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి దశ షియరింగ్. అంటే ఏమీ లేదు, గొర్రెల శరీరం మీద పెరిగిన ఉన్నిని కత్తిరించడం. ఇది మనం హెయిర్ కట్ చేయించుకున్నట్లే ఉంటుంది. దీనివల్ల గొర్రెలకు ఎలాంటి నొప్పిగాని హానిగాని జరగదు. వైస్ షియరింగ్ డన్ ఓన్లీ ఇన్ స్ప్రింగ్. ఉన్నిని కేవలం వసంతకాలంలోనే ఎందుకు గత్తిరిస్తారు? దీనికి ఒక మంచి కారణముంది. ఆ సమయంలో ఉన్నిని తీసేయడం వల్ల గొర్రెలు రాబోయే వేసవికాలంలో వేడిని తట్టుకోగలుగుతాయి. మళ్ళీ చలికాలం వచ్చేసరికి వాటికి కొత్తగా ఉన్ని పెరుగుతుంది, చలి నుండి రక్షణ దొరుకుతుంది. ఇక తరువాతి దశలు స్కవరింగ్ మరియు సార్టింగ్. స్కవరింగ్ అంటే కత్తిరించిన ఉన్నిని పెద్ద పెద్ద తొట్లలో వేసి రసాయనాలు వాడి దానిలో ఉండే గ్రీజు, దుమ్ము, ధూళి వంటి వాటిని శుభ్రం చేయడం. సార్టింగ్ అంటే అలా శుభ్రపరిచిన ఉన్నిని దాని క్వాలిటీ, పొడవు ఇంకా రంగు ఆధారంగా వేరుచేయడం అన్నమాట. ఆ తరువాత కార్డింగ్ మరియు స్పిన్నింగ్ చేస్తారు. కార్డింగ్ అంటే ఉన్ని పీచులను ఒక దువ్వెన లాంటి యంత్రంతో దువ్వి వాటిని నిటారుగా చేయడం. స్పిన్నింగ్ అంటే ఈ పీచులను యంత్రాల సహాయంతో మెలితిప్పి పొడవైన దారంగా మార్చడం. దీన్నే మనం ఉన్ని నూలు లేదా యాన్ అంటాం. ఇక చివరి దశ నిట్టింగ్ లేదా వీవింగ్. నిట్టింగ్ అంటే ఒకే ఉన్ని దారాన్ని ఉపయోగించి సూదులతో ఒకదానికొకటి ముడులు వేస్తూ బట్టను అల్లడం. మనం వేసుకునే స్వెటర్లు సాధారణంగా ఇలా అల్లుతారు. వీవింగ్ అంటే 2 సెట్ల దారాలను ఉపయోగించి మగ్గం మీద వస్త్రాన్ని నేయడం. ఈ ప్రక్రియలన్నీ తెలుసుకున్న తర్వాత నీలిమ వాటిని తేలికగా గుర్తుంచుకోవడానికి చక్కగా ఫ్లోచార్ట్లు తయారుచేసుకుంది. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. ఇప్పుడు ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. అ స్టోరీ ఆఫ్ సిల్క్. పట్టుకథలో ఆడపట్టుపురుగు గుడ్లు పెట్టడం నుండి లార్వా దశలో అది మల్బరీ ఆకులను తిని పెరగడం వరకు వివరంగా తెలుసుకున్నాం. ఫ్రమ్ కకూన్ టు వీవ్. తరువాత కకూన్లను స్టిఫ్లింగ్ చేసి రీలింగ్ ప్రక్రియ ద్వారా పట్టుదారాన్ని తీసి మగ్గాలపై అందమైన వస్త్రాలుగా ఎలా నేస్తారో చూశాం.
అ స్టోరీ ఆఫ్ వూల్. అలాగే ఉన్ని కథలో భాగంగా వసంతకాలంలో గొర్రెల నుండి షియరింగ్ పద్ధతిలో ఉన్నిని ఎలా సురక్షితంగా కత్తిరిస్తారో తెలుసుకున్నాం. ఫ్రమ్ ఫ్లీస్ టు ఫ్యాబ్రిక్. చివరిగా ఆ ఉన్నిని శుభ్రపరిచి దారంగా వడికి స్వెటర్లు, షాలువాలుగా ఎలా అల్లుతారో లేదా నేస్తారో నేర్చుకున్నాం. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాటి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 4 మోషన్ అండ్ టైమ్. తెలుగులో అధ్యాయం 4 చలనం, కాలం. సరే, మన మొదటి టాపిక్ 4.1 మోషన్ రెస్ట్ అంటే చలనం మరియు నిశ్చల స్థితి. మన చుట్టూ ఉన్న వస్తువుల్ని చూస్తే కొన్ని కదులుతూ ఉంటాయి, మరికొన్ని కదలకుండా ఒకే చోట ఉంటాయి కదా. అసలు ఒక వస్తువు చలనంలో ఉంది అని గాని నిశ్చల స్థితిలో ఉంది అని గాని ఎలా చెప్పగలం? ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఈ రెండు చిత్రాల్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎడమవైపు చిత్రంలో కారు చెట్టు పక్కన ఉంది. సరిగ్గా 2 సెకన్ల తర్వాత కుడివైపు చిత్రంలో చూడండి, అదే కారు చెట్టుని దాటి ముందుకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ చెట్టునే ఒక రెఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే దానితో పోలిస్తే కారు తన స్థానాన్ని మార్చుకుంది. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వాట్ డిఫరెన్స్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద కార్? కారు పొజిషన్లో మనం ఏం మార్పు గమనించాం? చాలా సింపుల్ కదా. కారు చెట్టుకి ఒకవైపు నుంచి మరోవైపుకు కదిలింది, అంటే దాని స్థానం మారింది. దీన్ని బట్టే మనం మోషన్ అంటే చలనం అంటే ఏంటో చెప్పొచ్చు. ఒక వస్తువు దాని పరిసరాలతో పోల్చినప్పుడు కొంత టైంలో తన స్థానాన్ని మార్చుకుంటే ఆ వస్తువు చలనంలో ఉంది అని అంటాం. ఇక్కడ పరిసరాలతో పోల్చడం అనే మాట చాలా చాలా ముఖ్యం. మరి రెస్ట్ అంటే నిశ్చల స్థితి అంటే ఏంటి? సింపుల్గా దానికి ఆపోజిట్. ఒక వస్తువు తన పరిసరాలతో పోలిస్తే టైంతో పాటు తన స్థానాన్ని మార్చుకోకపోతే అది నిశ్చల స్థితిలో ఉంది అంటాం. ఇందాకటి ఉదాహరణలో చెట్టు కదలడం లేదు కదా, కాబట్టి అది నిశ్చల స్థితిలో ఉంది. సరే, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న చూద్దాం. ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద కార్ అండ్ ద డ్రైవర్ చేంజింగ్? అంటే కదులుతున్న కారుకి అందులో కూర్చున్న డ్రైవర్కి మధ్య దూరం ఏమైనా మారుతోందా? ఆలోచించండి. మారట్లేదు గదా. ఎందుకంటే కారు, డ్రైవర్ ఇద్దరూ కలిసే కదులుతున్నారు. ఒకరితో ఒకరు పోల్చినప్పుడు వాళ్ళిద్దరూ నిశ్చలంగా ఉన్నట్టే. ఓకే, మరి ప్రశ్న సంగతేంటి? ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద కార్ అండ్ ద గేట్ చేంజింగ్? ఇక్కడ సమాధానం అవును, ఖచ్చితంగా మారుతోంది. ఎందుకంటే గేట్ ఒకే చోట నిశ్చలంగా ఉంది, కాని కారు మాత్రం ముందుకు కదులుతోంది. కాబట్టి వాటి మధ్య దూరం కంటిన్యూస్గా మారుతూనే ఉంటుంది. ఈ ఉదాహరణలన్నిటిని బట్టి మనకొక చాలా ముఖ్యమైన విషయం అర్థం కావాలి. అదేంటంటే మోషన్ ఈజ్ రిలేటివ్. అంటే చలనం అనేది సాపేక్షమైనది. మనం దేనితో పోల్చి చూస్తున్నామనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి కారులో పక్కపక్కన కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు ఒకరికొకరు నిశ్చలంగా ఉన్నట్టే ఉంటారు, కానీ బయట నుండి చూసేవాళ్లకి వాళ్ళిద్దరూ కదులుతున్నట్టే కనిపిస్తారు. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ఈ చిత్రం చూడండి. ఈ పడవలో ఉన్న వ్యక్తి బయట ఉన్న నది ఒడ్డుతో పోలిస్తే చలనంలో ఉన్నాడు, కాని అతను కూర్చున్న పడవతో పోలిస్తే మాత్రం నిశ్చల స్థితిలోనే ఉన్నాడు. చూశారా? రిఫరెన్స్ పాయింట్ మారగానే మోషనా రెస్టా అనేది కూడా మారిపోయింది. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఈ అమ్మాయి ఉయ్యాల ఊగుతోంది. తను కూర్చున్న ఉయ్యాల సీటుతో పోలిస్తే తను నిశ్చలంగా ఉంది, కాని పక్కనే ఉన్న తోటతో పోలిస్తే మాత్రం తను ముందుకీ వెనక్కి కదులుతూ చలనంలో ఉంది. అలాగే సైకిల్ తొక్కుతున్న ఈ అమ్మాయిని చూడండి. తను సైకిల్తో పోలిస్తే నిశ్చలంగా ఉంది, కాని తను వెళుతున్న రోడ్డుతో పోలిస్తే మాత్రం చలనంలో ఉంది. సో ఈ ఉదాహరణలన్నీ మోషన్ ఈజ్ రిలేటివ్ అనే పాయింట్ని క్లియర్గా చెప్తున్నాయి. సరే, ఇప్పుడు మనం తర్వాతి విభాగానికి వెళ్దాం. 4.2 యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్. చలనమంటే తెలుసుకున్నాం, కాని అన్ని కదలికలు ఒకేలా ఉంటాయా? ఉండవు కదా. వాటిలో ఉన్న తేడాల గురించి, ముఖ్యంగా సమచలనం, అసమచలనం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ రెండు చిత్రాల్ని ఒకసారి పోల్చి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. ఒకవైపు గడియారంలోని ముల్లుల కదలిక. ఇది చాలా స్థిరంగా, ఒకే పద్ధతిలో మనం ఊహించగలిగేలా ఉంటుంది. మరోవైపు ఒక సీతాకోకచిలుక కదలిక. ఇది అటూ ఇటూ ఎగురుతూ వేగాన్ని మారుస్తూ మనం ఊహించలేని విధంగా ఉంటుంది. ఈ తేడానే ఇప్పుడు మనం అర్థం చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఇది కారు ఏ ప్రయాణించిన దూరాన్ని చూపిస్తుంది. టైంని గమనిస్తే ప్రతి 10 సెకన్లకి డేటా తీసుకున్నారు. దూరాన్ని చూస్తే
ప్రతి 10 సెకన్లోనూ అది సరిగ్గా 150 మీటర్లు ప్రయాణించింది. అంటే సమాన కాలంలో సమాన దూరం ప్రయాణిస్తోంది. ఇప్పుడు కారు బి డేటా చూద్దాం. ఇక్కడ కూడా ప్రతి 10 సెకండ్లకి దూరాన్ని కొల్చారు. కాని మొదటి 10 సెకండ్లలో 50 మీటర్లు వెళ్తే ఆ తర్వాతి 10 సెకండ్లలో కేవలం 40 మీటర్లే వెళ్ళింది. మళ్ళీ ఆ తర్వాత ఏకంగా 90 మీటర్లు వెళ్ళింది. అంటే సమాన కాలంలో ఇది అసమాన దూరాలు ప్రయాణిస్తోంది. దీని కదలిక స్థిరంగా లేదు. సో ప్రశ్న ఏంటంటే, విచ్ కార్ హ్యాస్ కవర్డ్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్? సమాధానం మనకు స్పష్టంగా తెలుసు. కారు ఏ. ఈ రకమైన స్థిరమైన చలనాన్నే మనం యూనిఫామ్ మోషన్ అంటే సమచలనం అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండిటినీ సరిగ్గా నిర్వచిద్దాం. యూనిఫామ్ మోషన్ అంటే ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణించడం. ఇక నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో అసమాన దూరాలు ప్రయాణించడం. సింపుల్. మన తర్వాతి టాపిక్ 4.3 మోషన్ టైప్స్. ఒక వస్తువు కదులుతుందని తెలుసుకున్నాం. అది సమచలనమా అసమచలనమా కూడా చూశాం. అయితే అది ఏ దారిలో ఏ మార్గంలో కదులుతోంది? ఆ మార్గాన్ని బట్టి చలనాలను కొన్ని రకాలుగా విభజించవచ్చు. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. వస్తువు ప్రయాణించే మార్గాన్ని బట్టి చలనాన్ని మనం ముఖ్యంగా 3 రకాలుగా చూడొచ్చు. అవి ట్రాన్స్లేటరీ మోషన్ అంటే స్థానాంతర చలనం, రెండవది రొటేటరీ మోషన్ అంటే భ్రమణ చలనం, మూడవది ఆసిలేటరీ మోషన్ అంటే డోలన చలనం. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా రొటేటరీ మోషన్. తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక్కడ ఫ్యాన్ రెక్కలన్నీ మధ్యలో ఉన్న ఒక స్థిరమైన అక్షం చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాయి. ఇలా ఒక అక్షం చుట్టూ వస్తువు తిరగడాన్నే మనం భ్రమణచలనం అంటాం. ఇప్పుడు ఆసిలేటరీ మోషన్ అంటే డోలన చలనం చూద్దాం. ఈ చిత్రాల్లో గడియారంలోని లోలకం ఒక పాయింట్ నుండి అటూ ఇటూ కదులుతోంది. అలాగే కుట్టు మిషన్ సూది ఒక పాయింట్ నుండి పైకి కిందకి కదులుతోంది. ఇలా ఒక స్థిర బిందువు ఆధారంగా వెనక్కి ముందుకి లేదా పైకి కిందకి కదలడాన్ని డోలన చలనం అంటారు. సరే, ఇప్పుడు మనం 3వ రకం చలనం మీద ఫోకస్ చేద్దాం. ఇదే మనం చాలా ఎక్కువగా చూసేది. అదే ట్రాన్స్లేటరీ మోషన్ లేదా స్థానాంతర చలనం. ఈ చిత్రాన్ని చూడండి. ఒక బస్సు ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి కదిలింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బస్సులో ఉన్న ప్రతి భాగం, దాని చక్రాలు, కిటికీలు, హెడ్లైట్లు అన్నీ కూడా ఒకే దిశలో ఒకే దూరం ప్రయాణించాయి. కాబట్టి ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటో ఇప్పుడు మనం డిఫైన్ చేయొచ్చు. ఒక వస్తువులోని అన్ని భాగాలు ఒకే సమయంలో ఒకే దిశలో ఒకే దూరాన్ని ప్రయాణిస్తే ఆ రకమైన చలనాన్ని స్థానాంతర చలనం అంటారు. ఆ దారి స్ట్రెయిట్గా ఉండొచ్చు లేదా వంకరగా ఉండొచ్చు, కానీ వస్తువు మొత్తం ఒక యూనిట్గా కదలడం ఇక్కడ ముఖ్యం. ఓకేండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. సరే, మనం ఈ అధ్యాయంలో నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. మోషన్, రెస్ట్. పరిసరాలతో పోలిస్తే ఒక వస్తువు స్థానం మారితే అది చలనం, మారకపోతే అది నిశ్చల స్థితి. యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్. సమాన కాలంలో సమాన దూరాలు ప్రయాణిస్తే అది సమచలనం, అసమాన దూరాలు ప్రయాణిస్తే అది అసమచలనం. మోషన్ టైప్స్. చలించే మార్గాన్ని బట్టి చలనాలు 3 రకాలు: స్థానాంతర, భ్రమణ మరియు డోలన చలనాలు. ట్రాన్స్లేటరీ మోషన్. వస్తువులోని అన్ని భాగాలు ఒకేసారి ఒకే దూరం ప్రయాణిస్తే దానిని స్థానాంతర చలనం అంటారు. ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాటి చాప్టర్ చూద్దాం. మనకు వేడిగా ఉంది, చల్లగా ఉంది అని ఎలా తెలుస్తుంది? మన స్పర్శతో కదా? కాని ఆ స్పర్శను మనం పూర్తిగా నమ్మొచ్చా? అసలు ఈ వేడి అంటే ఉష్ణమంటే ఏమిటి? పదండి, ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. చాప్టర్ 5 హీట్ మెజర్మెంట్. తెలుగులో 5 ఉష్ణం కొలత. సరే, ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా సెన్సింగ్ హాట్ అండ్ కోల్డ్, ఆ తర్వాత హీట్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అలాగే హీట్ వర్సెస్ టెంపరేచర్. మరి థర్మోమీటర్ ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకుంటాం. హౌ అ థర్మోమీటర్ వర్క్స్, దానికి స్కేల్ ఎలా క్రియేట్ చేస్తారో, క్రియేటింగ్ అ టెంపరేచర్ స్కేల్. చివరగా యూజింగ్ ద థర్మోమీటర్, దాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సరే, మన మొదటి అంశం సెన్సింగ్ హాట్ అండ్ కోల్డ్ అంటే
వేడి చల్లదనాన్ని గ్రహించడం. సాధారణంగా మన చేతులతోనే కదా ఏదైనా వేడిగా ఉందా చల్లగా ఉందా అని చూస్తాం. కానీ అలా చూడటం ఎంతవరకు కరెక్ట్? చూద్దాం రండి. చూడండి, ఇవి మనందరికీ తెలిసినవే. ఎండలో నిలబడితే వేడిగా అనిపిస్తుంది, చలికాలంలో మంట దగ్గర కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. అంటే మన చర్మం వేడి చల్లదనాన్ని గుర్తిస్తుంది అన్నమాట. కానీ అది ఎంత ఖచ్చితంగా గుర్తిస్తుంది? కొన్ని వస్తువుల విషయంలో మనం చాలా ఈజీగా చెప్పేయగలం. ఉదాహరణకి ఈ పట్టిక చూడండి. ఐస్ క్రీం చల్లగా ఉంటుంది, జ్యూస్ చల్లగా ఉంటుంది. మరి మంట మీద ఉన్న ప్యాన్ ఖచ్చితంగా వేడిగా ఉంటుంది. టీ కప్లో స్పూన్ కూడా వేడిగానే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా. కానీ అన్నిసార్లు ఇంతే సులువుగా ఉంటుందా? మన స్పర్శ మనల్ని ఎలా మోసం చేస్తుందో తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఇక్కడ 3 గిన్నెలున్నాయి. ఒక దానిలో బాగా చల్లటి నీళ్లు, ఇంకో దానిలో కొంచెం వేడి నీళ్లు, మధ్యలో ఉన్న గిన్నెలో మామూలు నీళ్లు అంటే గది ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మీ ఒక చేతిని వేడి నీటిలో, రెండో చేతిని చల్లటి నీటిలో ఒకేసారి పెట్టండి. అలా కొద్దిసేపు ఉంచాక 2 చేతులను ఒకేసారి తీసి మధ్యలో ఉన్న మామూలు నీళ్ల గిన్నెలో పెట్టండి. ఇప్పుడు చెప్పండి, 2 చేతులకు ఒకే రకమైన ఫీలింగ్ ఉంటుందా? ఇక్కడే అస్సలు మ్యాజిక్ ఉంది. 2 చేతులకి ఒకేలా అనిపించదు. ఆశ్చర్యంగా ఉంది కదూ? చల్లటి నీళ్ళలోంచి తీసిన చేతికి ఆ మామూలు నీళ్లు వెచ్చగా అనిపిస్తాయి. అదే వేడి నీళ్ళలోంచి తీసిన చేతికి అవే నీళ్లు చల్లగా అనిపిస్తాయి. అంటే ఒకే నీళ్లు ఒకేసారి ఒక చేతికి వెచ్చగా, ఇంకో చేతికి చల్లగా అనిపిస్తున్నాయన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మన స్పర్శ అనేది ఖచ్చితమైన కొలమానం కాదు. అది కేవలం మన అనుభవాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మరి మన స్పర్శను నమ్మలేకపోతే అసలు ఈ వేడి అంటే ఏంటి? అది కేవలం మనకు కలిగే ఒక భావన మాత్రమేనా? కాదు, దాని వెనుక సైన్స్ ఉంది. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ అదే, హీట్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ బొమ్మను కాస్త జాగ్రత్తగా గమనించండి. ఒక గిన్నెలో నీళ్లు మరుగుతున్నాయి. దానిమీద పెట్టిన మూత పైకి కిందకి కదులుతోంది. ఆలోచించండి, ఆ మూతను కదిలించే శక్తి ఎక్కడినుంచి వస్తోంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఉష్ణం. ఉష్ణమనేది ఒక రకమైన శక్తి. అది ఎప్పుడూ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుంచి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువు వైపు ప్రవహిస్తుంది. ఇందాకటి ఉదాహరణలో మరుగుతున్న నీటి ఆవిరిలో ఉన్న ఉష్ణశక్తి ఆ మూతను పైకి లేపుతుందన్నమాట. ఈ ఉష్ణశక్తిని మనం వేరే శక్తుల నుండి కూడా పొందవచ్చు. ఉదాహరణకు, చలిగా ఉన్నప్పుడు చేతులు రుద్దుకుంటాం కదా, అప్పుడు యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. అలాగే ఇంట్లో నీళ్లు వేడి చేసే ఇమ్మర్షన్ హీటర్ విద్యుత్ శక్తిని ఉష్ణంగా మారుస్తుంది. గ్యాస్ స్టవ్ రసాయన శక్తిని, సోలార్ హీటర్ సౌరశక్తిని ఉష్ణంగా మారుస్తాయి. ఇక్కడ చూస్తున్న చిత్రాలన్నీ ఆ శక్తి మార్పిడికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ వేడిని మనం ఎలా కొలుస్తాం? దానికోసం మనం ఉష్ణోగ్రత అనే పదాన్ని వాడతాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. హీట్ వర్సెస్ టెంపరేచర్ అంటే ఉష్ణానికి ఉష్ణోగ్రతకి మధ్య ఉన్న తేడా ఏంటి? మనం చాలాసార్లు ఈ 2 పదాల్ని ఒకే అర్థంతో వాడేస్తాం. కానీ సైన్స్ ప్రకారం రెండిటికీ చాలా తేడా ఉంది. ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఉష్ణం అనేది శక్తి, టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అనేది ఆ శక్తి యొక్క కొలత. ఒక వస్తువు ఎంత వేడిగా లేదా చల్లగా ఉందో చెప్పేదే ఉష్ణోగ్రత. ఒక వస్తువుకు ఉష్ణాన్నిస్తే దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది, దాని నుండి ఉష్ణాన్ని తీసేస్తే ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతే తేడా. మన స్పర్శ కరెక్ట్ కాదని తెలిసింది. మరి ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవాలంటే మనకొక పరికరం కావాలి. ఆ పరికరమే థర్మామీటర్. నెక్స్ట్ టాపిక్ అదే, హౌ ఏ థర్మామీటర్ వర్క్స్. థర్మామీటర్ పనిచేసే విధానం వెనుకున్న సూత్రం చాలా సింపుల్. దాని లోపల పాదరసం లాంటి ఒక ద్రవం ఉంటుంది. వేడి తగిలినప్పుడు ఆ ద్రవం వ్యాకోచిస్తుంది, అంటే పైకి వెళ్తుంది. చల్లబడినప్పుడు సంకోచిస్తుంది, అంటే కిందికి దిగుతుంది. ఈ మార్పు ఆధారంగానే మనం ఉష్ణోగ్రతను కొలుస్తాం. మరి థర్మామీటర్లలో ఎక్కువగా పాదరసాన్ని ఎందుకు వాడతారు? ఎందుకంటే దానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. అది వేడికి ఒకే రకంగా వ్యాకోచిస్తుంది, మెరుస్తూ ఉండటం వల్ల రీడింగ్ స్పష్టంగా కనిపిస్తుంది, గాజుకు అంటుకోదు, ఇంకా అది ఉష్ణాన్ని తొందరగా గ్రహిస్తుంది. అందుకే పాదరసం ఒక మంచి ఆప్షన్. థర్మామీటర్లో పాదరసం పైకి కిందికి వెళ్లడం ఓకే, కాని దాన్ని ఎలా కొలుస్తాం? దానికొక స్కేల్ కావాలి కదా. ఆ స్కేల్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. మన తర్వాతి అంశం క్రియేటింగ్ ఎ టెంపరేచర్ స్కేల్.
సెల్సియస్ స్కేల్ని తయారీ చేయడానికి ఒక పద్ధతి ఉంది. ముందుగా థర్మామీటర్ని కరుగుతున్న మంచులో పెడతారు. అప్పుడు పాదరసం ఎక్కడ ఆగుతుందో దాన్ని 0 డిగ్రీ సెల్సియస్ అంటారు. తర్వాత దాన్ని మరుగుతున్న నీటిలో పెడతారు. ఇప్పుడు పాదరసం ఎక్కడ ఆగుతుందో దాన్ని 100 డిగ్రీ సెల్సియస్ అంటారు. ఈ 0కి 100కి మధ్య ఉన్న గ్యాప్ని 100 సమాన భాగాలుగా విభజిస్తారు. ప్రతి భాగం 1 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. ఈ చిత్రాల్లో మనం అదే చూస్తున్నాం. నీటి యొక్క ఘనీభవన, బాష్పీభవన స్థానాలను ఆధారంగా చేసుకుని ఒక ఖచ్చితమైన స్కేలున్న థర్మామీటర్ను ఎలా తయారుచేస్తారో ఇక్కడ చూపించారు. ఓకే, థర్మామీటర్ ఎలా పనిచేస్తుందో, ఎలా తయారుచేస్తారో చూశాం. ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు వాడే క్లినికల్ థర్మామీటర్ గురించి మాట్లాడుకుందాం. మన టాపిక్ యూజింగ్ ద థర్మామీటర్. మనం వాడే క్లినికల్ థర్మామీటర్లో బల్బు దగ్గర ఒక చిన్న వంపు ఉంటుంది. దాన్ని కింక్ అంటారు. దానివల్ల ఉపయోగమేంటో తెలుసా? మనం నోట్లోంచి థర్మామీటర్ తీయగానే పాదరసం వెంటనే కిందికి పడిపోకుండా ఆ కింక్ ఆపుతుంది. దానివల్ల మనం రీడింగ్ చూసుకోవడానికి టైం దొరుకుతుంది. మనందరికీ తెలిసిన విషయమే, ఆరోగ్యంగా ఉన్న మనిషి సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. సరే, ఈ పాఠంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సెన్సింగ్ హాట్ అండ్ కోల్డ్. ఉష్ణోగ్రతను కొలవడానికి మన స్పర్శ నమ్మదగినది కాదు. హీట్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఉష్ణం అనేది ఒక రకమైన శక్తి. హీట్ వర్సెస్ టెంపరేచర్. ఉష్ణం శక్తి అయితే ఉష్ణోగ్రత దాని యొక్క కొలత. హౌ అ థర్మోమీటర్ వర్క్స్. ఉష్ణోగ్రతను కొలవడానికి వాడే పరికరం థర్మోమీటర్. క్రియేటింగ్ అ టెంపరేచర్ స్కేల్. నీటి ఘనీభవన, బాష్పీభవన స్థానాల ఆధారంగా స్కేల్ తయారుచేస్తారు. యూజింగ్ ద థర్మోమీటర్. క్లినికల్ థర్మోమీటర్లోని కింక్ రీడింగ్ సులభంగా చూడటానికి సహాయపడుతుంది. ఈ చాప్టర్ మీకు అర్థమైందే అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. చాప్టర్ 6 వెదర్ అండ్ క్లైమేట్. తెలుగులో అధ్యాయం 6 వాతావరణం, శీతోష్ణ స్థితి. సరే, ఈరోజు మనం ఈ పాఠంలో ఏమేం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా వాతావరణమంటే ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారో చూద్దాం. అలాగే వర్షపాతం, గాలిలోని తేమ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక చివర్లో అసలు శీతోష్ణస్థితి అంటే ఏంటి, అది మన జీవనశైలిని ఎలా ప్రభావితం చేస్తోంది అన్న విషయాలు కూడా చూసేద్దాం. సరే, మన మొదటి టాపిక్ వాట్ ఈజ్ వెదర్ అంటే వాతావరణం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే వాతావరణం అంటే ఒక కుప్పెట టైంలో, ఒక కుప్పెట చోట గాలి ఎలా ఉంది, ఎండ ఎలా ఉంది, తేమ, వర్షం ఇలాంటి కండిషన్స్ అనమాట. ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు గదా. గంటగంటకి, రోజురోజుకి మారిపోతూ ఉంటుంది. అవును, వాతావరణం నిరంతరం మారుతూ ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం గదా. పొద్దున్నేమో భలే ఎండగా ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి ఉన్నట్టుండి మబ్బులు పట్టేసి వర్షం పడొచ్చు. అందుకే మన వాతావరణ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని స్పెషల్ పరికరాలతో ఈ డేటానంతా సేకరిస్తారు. అలా సేకరించి మనకు వెదర్ రిపోర్ట్స్ ఇస్తారన్నమాట. మనం మన పనులు ప్లాన్ చేసుకోవడానికి ఈ రిపోర్ట్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇదొక టిపికల్ వెదర్ రిపోర్ట్ అన్నమాట. ఇందులో ఏమేముంటాయో చూస్తే ఆ రోజు మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత, మినిమం ఎంత, వర్షపాతం ఎంత నమోదయింది, గాలిలో తేమ శాతం ఎంత ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ డేటాని చూస్తే చాలు ఆ రోజు వాతావరణం ఎలా ఉందో మనకొక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అయితే ఈ నంబర్లను టేబుల్లో చూడటానికంటే ఇలా ఒక గ్రాఫ్ రూపంలో చూస్తే మనకు ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి. దీని చూడగానే హైదరాబాద్లో ఏ రోజు టెంపరేచర్ పెరిగింది, ఏ రోజు తగ్గింది అని మనం వెంటనే చెప్పేయొచ్చు కదా. సో డేటాని అనలైజ్ చేయడానికి ఇది చాలా మంచి పద్ధతి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే వెదర్ రిపోర్ట్కి, వెదర్ ఫోర్కాస్ట్కి మధ్య ఉన్న తేడా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. రిపోర్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి చెప్పడం, అంటే నిన్న వాతావరణం ఎలా ఉంది అని చెప్పేది రిపోర్ట్. అదే ఫోర్కాస్ట్ అంటే ఫ్యూచర్ గురించి చెప్పడం, రేపు వాతావరణం ఎలా ఉండబోతోంది అని అంచనా వేయడమే ఫోర్కాస్ట్. ఈ రెండూ ఒకటి కాదు, వేరువేరు. ఓకే, ఇప్పటిదాకా మనం వెదర్ గురించి జనరల్గా చూశాం. ఇప్పుడు అందులోని ఒక్కో ఎలిమెంట్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. మన ఫస్ట్ టాపిక్ మెజరింగ్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారు. టెంపరేచర్ కొలవడానికి మనం సాధారణంగా థర్మామీటర్ వాడతాం. కానీ వాతావరణాన్ని కొలిచేటప్పుడు
ఒక రోజులో అత్యధిక టెంపరేచర్ ఎంత, అత్యల్ప టెంపరేచర్ ఎంత, ఈ రెండూ రికార్డ్ చేయాలి. దీనికోసం సైంటిస్టులు ఒక స్పెషల్ థర్మామీటర్ వాడతారు. దాని పేరే 6 మాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్. ఇది మన మామూలు థర్మామీటర్ లాంటిది కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ మెకానిజం. టెంపరేచర్ పెరిగినప్పుడు లోపలున్న ఆల్కహాల్ వేడెక్కి పాదరసాన్ని పైకి నెడుతుంది. ఆ పాదరసం తనతో పాటు ఒక చిన్న స్టీల్ ఇండికేటర్ను కూడా పైకి తీసుకెళ్లి ఆ రోజు అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర వదిలేస్తుంది. అలాగే టెంపరేచర్ తగ్గినప్పుడు ఇంకోవైపున్న ఇండికేటర్ ఆ రోజు అత్యల్ప ఉష్ణోగ్రత దగ్గర ఆగిపోతుంది. మరుసటి రోజు రీడింగ్ కోసం ఒక మ్యాగ్నెట్తో ఈ ఇండికేటర్స్ని మళ్ళీ రీసెట్ చేస్తారన్నమాట. సరే, టెంపరేచర్ గురించి చూశాం కదా. ఇప్పుడు వాతావరణంలోని మరో 2 ముఖ్యమైన అంశాల గురించి చూద్దాం. అవే రెయిన్ఫాల్ అండ్ విండ్, అంటే వర్షపాతం మరియు గాలి. వీటిని ఎలా కొలుస్తారో తెలుసుకున్నాం. వర్షం ఎంత పడింది అని తెలుసుకోవడానికి రెయిన్ గేజ్ అనే పరికరాన్ని వాడతారు. ఇది ఒక సింపుల్ కంటైనర్ లాంటిది. అందులో పడిన నీటిని కొలిచి వర్షపాతం ఇన్ని మిల్లీమీటర్లు లేదా సెంటీమీటర్లు అని చెప్తారు. ఇక గాలి విషయానికొస్తే గాలి ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ఈ విండ్ వేన్ని వాడతారు. ఆ యారో మార్క్ ఏటువైపు చూపిస్తే గాలి ఆ దిశ నుంచి వస్తుందని అర్థం. రైట్. మన నెక్స్ట్ టాపిక్ హ్యూమిడిటీ ఇన్ ది ఎయిర్, అంటే గాలిలో తేమ. మనం తరచుగా ఈరోజు చాలా ఉక్కగా ఉంది అంటుంటాం కదా. దానికి కారణం ఈ హ్యూమిడిటీనే. అసలిది ఏంటి, మనకు ఎందుకంత ఇబ్బందిగా అనిపిస్తుంది చూద్దాం. సో హ్యూమిడిటీ అంటే ఏమీ లేదు, గాలిలో ఉండే నీటి ఆవిరి, వాటర్ వేపర్ అన్నమాట. గాలిలో ఈ వాటర్ వేపర్ కంటెంట్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మనకు పోసిన చెమట త్వరగా ఆవిరి కాదు. అందుకే మనకు చిరాగ్గా, చాలా ఉక్కపోతగా అనిపిస్తుంది. అందుకే మీరు గమనిస్తే సముద్రం దగ్గర ఉన్న ఊళ్లలో ఈ ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం రోజురోజుకి మారే వెదర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. అంటే చాలా కాలంపాటు ఉండే వాతావరణ సరళి గురించి. మన నెక్స్ట్ టాపిక్ అండర్స్టాండింగ్ క్లైమేట్, అంటే శీతోష్ణ స్థితిని అర్థం చేసుకోవడం. వెదర్కి, క్లైమేట్కి ఉన్న తేడా ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వెదర్ అంటే షార్ట్ టర్మ్, ఈరోజు వర్షం పడుతోంది అని చెప్పడం వెదర్. అదే క్లైమేట్ అంటే లాంగ్ టర్మ్, ఒక ప్రాంతంలో దాదాపు ఒక 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు సాధారణంగా వాతావరణం ఎలా ఉంటుంది అని చెప్పేదే క్లైమేట్. ఉదాహరణకి చిరపుంజిలో వర్షాలెక్కువగా కురుస్తాయి అనేది క్లైమేట్. అర్థమైంది కదా తేడా? మరి ఒక ప్రాంతం యొక్క క్లైమేట్ని ఎలా డిసైడ్ చేస్తారు? సైంటిస్టులేం చేస్తారంటే కొన్ని దశాబ్దాల పాటు టెంపరేచర్, రెయిన్ఫాల్ లాంటి డేటాని సేకరిస్తుంటారు. ఆ తర్వాత ఆ యావరేజ్ డేటాని బట్టి ఆ ప్రాంతం క్లైమేట్ని చెప్తారన్నమాట. ఉదాహరణకు ఇక్కడ చూడండి, రామగుండం, ఆరోగ్యవరం ప్రాంతాల యావరేజ్ డేటా ఉంది. దీన్ని చూస్తేనే మనకు ఆ 2 చోట్ల క్లైమేట్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో అర్థమవుతుంది. ఓకే, ఇక్కడొక ప్రశ్న. యూజింగ్ ద లాంగ్ టర్మ్ డేటా, హౌ కెన్ వీ డిటర్మైన్ విచ్ ప్లేస్ హ్యాజ్ ఏ హాటర్ క్లైమేట్? అంటే ఈ లాంగ్ టర్మ్ డేటాని బట్టి ఏ ప్రదేశం ఎక్కువ వేడిగా ఉంటుందని మనం ఎలా చెప్పగలం? సమాధానం చాలా సింపుల్. ఏ ఊరిలో అయితే యావరేజ్ టెంపరేచర్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో ఆ ఊరి క్లైమేట్ వేడిగా ఉంటుందని అర్థం. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే రామగుండంలో యావరేజ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంది. సో రామగుండం క్లైమేట్ హాట్ క్లైమేట్ అన్నమాట. సరే, ఇప్పుడు దాకా మనం క్లైమేట్ గురించి సైంటిఫిక్గా చూశాం. ఇప్పుడు మన ఫైనల్ టాపిక్ క్లైమేట్ అండ్ ఆర్ లైఫ్ స్టైల్, అంటే ఈ శీతోష్ణ స్థితి అనేది మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ఇది మనందరికీ చాలా ముఖ్యమైన విషయం. ఒక ప్రాంతం యొక్క క్లైమేట్ మన జీవితంలో ప్రతి దాన్ని ప్రభావితం చేస్తోంది. మనం వేసుకునే బట్టల దగ్గరనుంచి, మనం తినే తిండి, మనం పండించే పంటలు, మనం కట్టుకునే ఇళ్ళు అన్నీ క్లైమేట్ని బట్టే ఉంటాయి. ఆలోచించండి, చల్లగా ఉండే ఊళ్లల్లో స్వెటర్లు వేసుకుంటారు, వేడి ప్రాంతాల్లో కాటన్ బట్టలు వేసుకుంటారు. ఎందుకు? అంతా క్లైమేట్ ప్రభావమే. మన పండగలు, అలవాట్లు కూడా దీనికి తగ్గట్టే ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకొని ఈ చాప్టర్ని ముగిద్దాం. ఇది రోజువారీగా స్వల్పకాలంలో మారే వాతావరణ పరిస్థితి. టెంపరేచర్, దీనిని 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్తో రికార్డ్ చేస్తారు. రెయిన్ఫాల్ అండ్ విండ్, వర్షపాతాన్ని రెయిన్ గేజ్తో, గాలి దిశను విండ్ వేన్తో కొలుస్తారు. హ్యూమిడిటీ, ఇది గాలిలో ఉండే నీటి ఆవిరి లేదా తేమ శాతం. క్లైమేట్, ఇది ఒక ప్రాంతంలో చాలా ఏళ్లపాటు ఉండే సగటు వాతావరణ సరళి.
క్లైమేట్ అండ్ లైఫ్ స్టైల్. మన జీవన విధానం, అలవాట్లు అన్నీ క్లైమేట్ పైనే ఆధారపడి ఉంటాయి. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. చాప్టర్ 7 ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. తెలుగులో 7వ అధ్యాయం విద్యుత్ ప్రవాహం, దాని ఫలితాలు. ఒక రాత్రి మనం చదువుకుంటున్నామనుకుందాం. అకస్మాత్తుగా కరెంటు పోయింది. గది మొత్తం చీకటిగా మారిపోతుంది. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే అనుభవమే కదా. ఆ సమయంలో మనం వెంటనే ఒక టార్చ్ లైట్ కోసం వెతుకుతాం. మెయిన్ సప్లై నుంచి విద్యుత్ లేనప్పుడు ఆ టార్చ్ లైటే మనకు వెలుగునిస్తుంది. సరే, ఇప్పుడు ఆ టార్చ్ లైట్ గురించి ఆలోచిద్దాం. అందులో బ్యాటరీలను సరిగ్గా ఎలా పెట్టాలో మనకు తెలుసా? దాని స్విచ్ సరిగ్గా పనిచేస్తోందో లేదో ఎలా చెప్పగలం? ఇంకా ఆ బల్బుకు ఫ్యూజ్ లాంటిదేమైనా ఉంటుందా? ఇలాంటి కొన్ని ప్రాక్టికల్ ప్రశ్నలతోనే మనం విద్యుత్ గురించి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. 7.1 ది ఎలక్ట్రిక్ సెల్. ఆ టార్చ్కి శక్తినిచ్చే ప్రాథమిక ఆధారం అదేనండి, ఎలక్ట్రిక్ సెల్. రండి, ఈ భాగం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనం సాధారణంగా వాడే డ్రై సెల్లో శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది. అంటే రసాయన శక్తి విద్యుత్ శక్తిగా రూపాంతరం చెందుతుంది. మీరు పాత వాడేసిన సెల్లును జాగ్రత్తగా తెరిచి చూస్తే లోపల నిల్వ ఉన్న రసాయన పదార్థాలను గమనించవచ్చు. ఈ పదార్థాల మధ్య జరిగే రసాయన చర్యల వల్లే విద్యుత్ శక్తి ఉత్పత్తవుతుంది. సరే, ఒక డ్రై సెల్లో ఏమేమి భాగాలుంటాయో పరిశీలిద్దాం. బయట ఉండే కవచం ఒక జింక్ కంటైనర్. ఇది నెగటివ్ టెర్మినల్గా పనిచేస్తుంది. మధ్యలో ఒక కార్బన్ రాడ్ ఉంటుంది. దానికి పైన ఒక మెటల్ క్యాప్ ఉంటుంది. అది పాజిటివ్ టెర్మినల్గా పనిచేస్తుంది. ఈ రెండింటి మధ్య ఖాళీలో కార్బన్ పౌడర్ మరియు అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్తో నింపబడి ఉంటుంది. ఈ పాజిటివ్ మరియు నెగటివ్ టెర్మినల్స్ గురించి అర్థం చేసుకోవడం అనేది ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి తెలుసుకోవడానికి చాలా చాలా అవసరం. 7.2 ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అండ్ సింబల్స్. ఇప్పుడు మనకు పవర్ సోర్స్ గురించి తెలిసింది కదా. మరి ఎలక్ట్రికల్ సర్క్యూట్లను వివరించడానికి ఉపయోగించే భాషను నేర్చుకుందాం. వాటిని సులభంగా నిర్మించడానికి, అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ప్రామాణిక చిహ్నాలు అంటే సింబల్స్ను వాడతాం. ఈ పట్టికలో కొన్ని సాధారణ ఎలక్ట్రికల్ భాగాలు మరియు వాటికి సంబంధించిన సింబల్స్ చూపించబడ్డాయి. చూడండి, ఎలక్ట్రిక్ సెల్, ఒక బల్బ్, స్విచ్ ఆన్ మరియు ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఒక బ్యాటరీ మరియు ఒక ఫ్యూజ్. వీటన్నింటికీ సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్స్ను ఉపయోగించి ఒక సర్క్యూట్ను గీస్తే దాన్ని సర్క్యూట్ డయాగ్రామ్ అంటాం. ఇది ఆ సర్క్యూట్కు ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఇదిగో ఇక్కడ ఈ కాన్సెప్ట్ చాలా చక్కగా వివరించబడింది. ఎడమవైపున ఒక సెల్, ఒక స్విచ్ మరియు ఒక బల్బ్ ఉన్న ఒక సాధారణ సర్క్యూట్ ఒక చిత్రముంది. కుడివైపున అదే సర్క్యూట్ను దాని సర్క్యూట్ డయాగ్రామ్ రూపంలో చూపించారు. చూసారా? ఈ సింబల్స్ వాడటం వల్ల ఏ సర్క్యూట్లోని కనెక్షన్లనైనా గీయడం, అర్థం చేసుకోవడం చాలా సులభమవుతుంది. అసలు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి? అది విద్యుత్ ప్రవహించడానికి వీలుగా ఉండే ఒక క్లోజ్డ్, కంటిన్యూయస్ పాత్, అంటే ఒక మూసి ఉన్న మార్గమన్నమాట. స్విచ్ ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ మార్గం పూర్తవుతుంది, దానికి ఎక్కడా బ్రేక్ ఉండదు. దీనినే క్లోజ్డ్ సర్క్యూట్ అంటారు. దీని గుండా కరెంటు ప్రవహిస్తుంది. అదే స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆ మార్గంలో ఒక బ్రేక్ ఏర్పడుతుంది. ఇది ఓపెన్ సర్క్యూట్. దీని గుండా కరెంటు ప్రవహించదు. 7.4 సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్. ఒక ప్రాథమిక సర్క్యూట్ అంటే ఏంటో మనకు ఇప్పుడు అర్థమైంది గదా. సరే, ఇప్పుడు ఒక సర్క్యూట్లో భాగాలను రెండు ప్రధాన మార్గాల్లో ఎలా కనెక్ట్ చేయవచ్చో చూద్దాం. వీటినే సిరీస్ మరియు ప్యారలల్ కనెక్షన్లు అంటారు. ఈ రెండు అమరికల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాను జాగ్రత్తగా గమనిద్దాం. సిరీస్ సర్క్యూట్లో అన్ని భాగాలు ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. అంటే కరెంట్ ప్రవహించడానికి కేవలం ఒకే ఒక్క మార్గం ఉంటుంది. అదే ప్యారలల్ సర్క్యూట్లో అయితే భాగాలు వేర్వేరు బ్రాంచ్లలో కనెక్ట్ చేయబడి ఉంటాయి. దీనివల్ల కరెంట్ ప్రవహించడానికి చాలా మార్గాలు ఉంటాయి. దీనివల్ల వాటి పనితీరులో ఒక కీలకమైన తేడా వస్తుంది. అదేంటంటే, సిరీస్ సర్క్యూట్లో ఒక భాగం పాడైతే మొత్తం సర్క్యూట్ పనిచేయడం ఆగిపోతుంది. కానీ ప్యారలల్ సర్క్యూట్లో ఒక బ్రాంచ్లోనే భాగం పాడైనా మిగతా బ్రాంచ్లు యథావిధిగా పనిచేస్తూనే ఉంటాయి. కనెక్టింగ్ సెల్స్ అండ్ బల్బ్స్. సరే, ఈ కాన్సెప్ట్లను ఇప్పుడు అప్లై చేసి చూద్దాం. సెల్స్ మరియు బల్బులను సిరీస్ అలాగే ప్యారలల్ పద్ధతుల్లో కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, రెండు సెల్స్ సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. గమనించండి, మొదటి సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ రెండవ సెల్ యొక్క నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయబడింది. ఈ అమరిక వల్ల సర్క్యూట్కు సరఫరా అయ్యే మొత్తం వోల్టేజ్ పెరుగుతుంది. దానివల్ల బల్బ్ మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది.
ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ సెల్స్ను ఈ విధంగా కనెక్ట్ చేస్తే దానిని బ్యాటరీ అంటారు. మరి సెల్స్ను ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అన్ని పాజిటివ్ టెర్మినల్స్ను కలిపి అన్ని నెగటివ్ టెర్మినల్స్ను కలిపి కనెక్ట్ చేయడమన్నమాట. ఈ కనెక్షన్తో బల్బు యొక్క ప్రకాశంలో ఎటువంటి పెరుగుదల ఉండదు, కానీ ఈ అమరిక వల్ల సెల్స్ ఎక్కువ కాలం పాటు పవర్ను సరఫరా చేయగలవు. తరువాత సిరీస్లో కనెక్ట్ చేసిన బల్బులను చూద్దాం. సర్క్యూట్ పూర్తి కావాలంటే ఎలక్ట్రిక్ కరెంట్ ప్రతి బల్బ్ గుండా ఒకదాని తర్వాత ఒకటి ప్రవహించాలి. ఇక్కడ ఒకే ఒక్క మార్గం ఉంది కాబట్టి ఏదైనా ఒక బల్బును తీసేసినా లేదా అది పాడైపోయినా సర్క్యూట్ ఓపెన్ అయిపోతుంది. ఫలితంగా మిగతా అన్ని బల్బులు కూడా ఆగిపోతాయి. దీనికి భిన్నంగా బల్బులను ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు సోర్స్ నుండి వచ్చే కరెంటు విడిపోయి ప్రతి ప్రత్యేక బ్రాంచ్ గుండా ప్రవహిస్తుంది. అంటే ఒక బల్బును తీసేసినా మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాటి కరెంటు మార్గాలు ఇంకా పూర్తిగానే ఎక్కడా బ్రేక్ లేకుండా ఉన్నాయి. మన ఇళ్లల్లో వైరింగ్ కోసం ఉపయోగించే సూత్రం ఇదే. In household wiring, why are bulbs and appliances connected in parallel and not in series? మనం ఇప్పుడే చర్చించుకున్నట్లుగా దీనికి కారణం విశ్వసనీయత. వాటిని ప్యారలల్గా కనెక్ట్ చేయడం ద్వారా ఒక బల్బ్ లేదా ఉపకరణం పాడైపోయినా మిగిలినవి పవర్ను పొంది సాధారణంగా పనిచేస్తాయి. ఒకవేళ వాటిని సిరీస్లో కనెక్ట్ చేసుంటే ఒక్క ఉపకరణం పాడైనా చాలు, సర్క్యూట్లోని మిగతావన్నీ పనిచేయడం ఆగిపోతాయి. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ. సర్క్యూట్లను ఎలా నిర్మించాలో అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ముఖ్యమైన ప్రభావాలలో ఒకదానిపై మరియు దానికి సంబంధించిన భద్రతా చర్యలపై దృష్టి పెడదాం. ఒక తీగ వంటి కండక్టర్ గుండా ఎలక్ట్రిక్ కరెంటు ప్రవహించినప్పుడు ఆ తీగ వేడెక్కుతుంది. ఈ దృగ్విషయాన్నే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఒక ఇన్కాండిసెంట్ బల్బ్లో ఈ హీటింగ్ ఎఫెక్ట్ వల్లే లోపలున్న సన్నని తీగ అంటే ఫిలమెంట్ వేడెక్కి వెలుగును, కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఈ హీటింగ్ ఎఫెక్ట్ను మనం అనేక సాధారణ గృహోపకరణాలలో వాడుకుంటాం. ఉదాహరణకు ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఐరన్ మరియు ఎలక్ట్రిక్ కుక్కర్ ఇవన్నీ ఈ సూత్రంపైనే పనిచేస్తాయి. వీటిలో అధిక నిరోధకత కలిగిన ఒక ప్రత్యేక తీగ కాయిల్ ఉంటుంది. దానిని హీటింగ్ ఎలిమెంట్ అంటారు. దాని గుండా కరెంటు ప్రవహించినప్పుడు పెద్ద మొత్తంలో వేడిని ఉత్పత్తి చేసేలా దీనిని రూపొందించారు. ఈ హీటింగ్ ఎఫెక్ట్ మన సర్క్యూట్లను కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఫ్యూజ్ అనేది ఒక కీలకమైన భద్రతా పరికరం. దీనిలో చాలా తక్కువ ద్రవీభవన స్థానం ఉన్న ఒక చిన్న తీగ ముక్క ఉంటుంది. ఒకవేళ సర్క్యూట్లోని కరెంట్ సురక్షిత స్థాయిని మించి పెరిగితే ఈ ఫ్యూజ్ వైర్ వేగంగా వేడెక్కుతుంది. అది వెంటనే కరిగిపోయి సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. తద్వారా కరెంటు ప్రవాహాన్ని ఆపి ఖరీదైన ఉపకరణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఆధునిక వైరింగ్లో ఫ్యూజులకు బదులుగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు లేదా ఎంసీబీలను తరచుగా ఉపయోగిస్తున్నారు. ఎంసీబీ అనేది ఒక ఆటోమేటిక్ స్విచ్. కరెంట్ సురక్షిత పరిమితిని మించినప్పుడు ఎంసీబీ ఆటోమేటిక్గా ట్రిప్ అవుతుంది. అంటే ఆఫ్ అయిపోయి సర్క్యూట్ను బ్రేక్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఫాల్ట్ను సరిదిద్దిన తర్వాత దానిని తిరిగి ఆన్ పొజిషన్కు రీసెట్ చేయవచ్చు. ఫ్యూజ్ లాగా దీనిని మార్చాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. ది ఎలక్ట్రిక్ సెల్. ఘటమనేది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఎలక్ట్రిక్ సింబల్స్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్స్. పరికరాలను, వలయాలను సులభంగా గీయడానికి మనం సంకేతాలు వాడతాం. సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్. శ్రేణి వలయంలో కరెంట్కు ఒకే దారి, సమాంతర వలయంలో చాలా దారులుంటాయి. కనెక్టింగ్ సెల్స్ అండ్ బల్బ్స్. శ్రేణిలో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ పెరుగుతుంది, సమాంతరంగా కనెక్ట్ చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. హీటింగ్ ఎఫెక్ట్ అండ్ సేఫ్టీ డివైజెస్. విద్యుత్ ప్రవహించినప్పుడు వేడి పుడుతుంది. ఫ్యూజ్, ఎంసీబీ లాంటివి మన ఉపకరణాలను కాపాడతాయి. Why is it important to only use safety devices like fuses and MCBs that have the ISI mark? ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 8 విండ్స్, ప్రెషర్స్ అండ్ స్టార్మ్స్. తెలుగులో అధ్యాయం 8 గాలులు, పీడనాలు, తుఫానులు. సరే, ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనం రోజూ గమనించే ఒక చిన్న విషయం గురించి ఆలోచిద్దాం. గాలి మన వెనక నుంచి వస్తున్నప్పుడు సైకిల్ తొక్కడం చాలా తేలిగ్గా ఉంటుంది కదా. అదే గాలికి ఎదురుగా వెళ్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకలా? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో ఈ అధ్యాయంలో మనం వివరంగా చూద్దాం. ఇంట్రొడక్షన్. ఎయిర్ అండ్ విండ్. ముందుగా గాలి అంటే ఏంటి, పవనం అంటే ఏంటి? చాలా సింపుల్.
కదులుతున్న గాలినే మనం పవనం లేదా విండ్ అని అంటాం. మన చుట్టూ గాలి ఉన్నా అది మనకు ఎప్పుడూ కదులుతున్నట్లు అనిపించదు, కాని అది ఎప్పుడూ ఒకచోటు నుంచి మరోచోటికి కదులుతూనే ఉంటుంది. ఆ కదలికే మనకు కొన్నిసార్లు చల్లటి గాలిలా, మరికొన్నిసార్లు పెద్ద తుఫానులా అనుభవంలోకి వస్తుందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, మన రోజువారీ జీవితంలో గాలి ప్రభావాన్ని మనం ఎక్కడెక్కడ చూస్తాం? ఉదాహరణకి బట్టలు ఆరబెట్టడం, గాలిపటాలు ఎగరేయడం కాకుండా ఇంకేమైనా 5 సందర్భాలు చెప్పగలరా? అండర్స్టాండింగ్ ఎయిర్ ప్రెషర్. మన తర్వాతి ముఖ్యమైన టాపిక్ గాలి పీడనం గురించి తెలుసుకోవడం. చూట్టానికి మన కంటికి కనిపించకపోయినా మన చుట్టూ ఉన్న గాలికి అది ఉన్న చోటున ఆక్రమించుకునే గుణం, ఇంకా పీడనాన్ని అంటే ఒక ఒత్తిడిని కలిగించే శక్తి కూడా ఉన్నాయి. ఇది నిజమా కాదా అని కొన్ని సింపుల్ యాక్టివిటీస్ ద్వారా చూద్దాం. మొదటి యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ ఈ చిత్రంలో చూపించినట్టు ఒక గాజు గ్లాస్లో ఒక కాగితాన్ని చిన్న ఉండలా చేసి అడుగున పెట్టాలి. ఇప్పుడు ఆ గ్లాసును రివర్స్లో అంటే తలక్రిందులుగా చేసి ఒక నీళ్ల బకెట్లోకి నిలువుగా ముంచాలి. ఇప్పుడు మన పనేంటంటే ఆ కాగితం తడిసిందా లేదా అని గమనించడం. డిడ్ ద పేపర్ ఇన్ ద గ్లాస్ గెట్ వెట్? వై ఆర్ వై నాట్? ఏమనుకుంటున్నారు? గ్లాస్లో ఉన్న కాగితం తడిచిందా? ఒకవేళ తడవకపోతే ఎందుకు తడవలేదు? దాని వెనక కారణం ఏమై ఉంటుంది? దాని ఫలితమేంటంటే ఆ కాగితం తడవలేదు. ఎందుకంటే ఆ గ్లాసు చూడ్డానికి ఖాళీగా ఉన్నా నిజానికది గాలితో నిండి ఉంది. ఆ గాలి ఆ జాగాలో ఉండటం వల్ల నీళ్లు లోపలికి వెళ్ళలేకపోయాయి. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? గాలికి స్థలాన్ని ఆక్రమించుకునే గుణం ఉందని క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు ఇంకో యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్న ఒక బాటిల్ని నీళ్లలో ముంచుతున్నాం. బాటిల్ని నిలువుగా ముంచినప్పుడు నీళ్లు లోపలికి వెళ్లట్లేదు, కాని అదే బాటిల్ని కొంచెం పక్కకి వంచగానే బుడగలు బయటికి రావడం మనం చూడొచ్చు. వాట్ డూ యూ అబ్జర్వ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బాటిల్ యాజ్ ద వాటర్ గోజ్ ఇన్? నీళ్లు బాటిల్ లోపలికి వెళ్తున్నప్పుడు బయటికి ఏమొస్తున్నాయి? ఆ బుడగల్లో ఏముంది? ఎస్, మీరు ఊహించింది కరెక్టే. ఆ బుడగల్లో ఉన్నది గాలి. లోపనున్న గాలి బయటికి వెళ్తేనే కదా దాని ప్లేస్లోకి నీళ్లు వెళ్ళగలవు. సో ఈ 2 ప్రయోగాల నుంచి మనం నేర్చుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటంటే గాలి మన చుట్టూ అంతటా ఉంటుంది, ఖాళీగా కనిపించే ప్రతి ప్రదేశాన్ని అది నింపుతుందన్నమాట. సరే, ఇప్పుడు గాలి పీడనాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక సిరింజ్ యాక్టివిటీ చూద్దాం. ఒక సిరింజ్ తీసుకుని దాని ముందు భాగాన్ని వేలితో గట్టిగా మూసేయండి. ఇప్పుడు దాని ప్లంజర్ని లోపలికి నొక్కడానికి ప్రయత్నించండి. ఇస్ ఇట్ పాసిబుల్ టు పుష్ ద ప్లంజర్ ఇన్? వాట్ యు ఫీల్ ఆన్ యువర్ ఫింగర్? ఆ ప్లంజర్ని లోపలికి నొక్కడం సాధ్యమవుతుందా? మీ వేలిమీద ఏదో ఒత్తిడి అనిపిస్తోంది కదా? అదే గాలిపీడనం. సిరంజిలో ఉన్న గాలి బయటికి వెళ్లే దారి లేక ప్లంజర్ని వెనక్కి నెడుతోంది. ఆ ఫోర్స్నే మనం మన వేలిమీద ఫీలవుతాం. హౌ హీట్ క్రియేట్స్ మూవ్మెంట్. ఓకే, ఇప్పటిదాకా గాలికి స్థలం కావాలని, దానికి పీడనం ఉంటుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఉష్ణోగ్రతలో ఉండే తేడాలు అంటే వేడి, ఈ గాలి కదలికకు ఎలా కారణమవుతుందో చూద్దాం. మనం ఫీలయ్యే గాలులేర్పడటానికి ఇదే అసలైన కారణం. ఈ ప్రయోగంలో ఒక బాటిల్కి ఒక రీఫిల్ ట్యూబ్ పెట్టి దాని చివర ఒక ఇంక్ డ్రాప్ అంటే సిరాచుక్కను ఉంచారు. ఇప్పుడు ఆ బాటిల్ని చేతులతో పట్టుకుని వేడి చేస్తే లోపలున్న గాలి వేడెక్కి వ్యాకోచిస్తుంది. అలా వ్యాకోచించడం వల్లే ఆ సిరాచుక్క పైకి కదులుతుంది. Why does the ink drop move upwards when the bottle is warmed and downwards when it cools? ఆలోచించండి, బాటిల్ని వేడి చేసినప్పుడు సిరాచుక్క పైకి ఎందుకు కదిలింది? మరి చేతులు తీసేసి చల్లబరుస్తే మళ్ళీ కిందకెందుకొస్తుంది? దీనికి కారణం చాలా సింపుల్. గాలి వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, చల్లబరిస్తే సంకోచిస్తుంది. ఇప్పుడు ఇంకో చాలా ముఖ్యమైన యాక్టివిటీ చూద్దాం. ఒక కర్రకి 2 వైపులా సేమ్ బరువున్న 2 పేపర్ బ్యాగుల్ని వేలాడదీసి బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు ఒక బ్యాగ్ కింద క్యాండిల్ పెట్టి వేడి చేస్తే ఆ వైపు పైకి లేచి ఆ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఈ ప్రయోగం మనకు వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపుల్ని నేర్పిస్తుంది. అదేంటంటే వేడి గాలి చల్లటి గాలి కన్నా తేలికగా ఉంటుంది, అందుకే అది పైకి లేస్తుంది. ఈ ఒక్క పాయింటే గాలులు వీయడానికి, తుఫాన్లు రావడానికి మూల కారణం. ఇప్పుడు మనం నేర్చుకున్న సూత్రాన్ని సముద్ర భూపవనాలకు అప్లై చేసి చూద్దాం. పగటిపూట నేల నీటికన్నా తొందరగా వేడెక్కుతుంది,
కాబట్టి నేలమీద ఉన్న గాలి వేడెక్కి తేలికై పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఖాళీని నింపడానికి చల్లగా ఉండే సముద్రం మీద నుంచి గాలి నేలవైపు వస్తుంది. దీన్నే సముద్ర పవనం అంటాం. రాత్రిపూట దీనికి పూర్తిగా రివర్స్లో జరుగుతుంది. ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్స్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ పీడనం, వేడి సూత్రాలనే ఉపయోగించి తుఫాన్లు లాంటి పెద్ద పెద్ద ప్రకృతి విపత్తులు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక తుఫాను యొక్క శాటిలైట్ ఇమేజ్. గాలి ఎలా సుడిగుండంలా తిరుగుతుందో, దాని మధ్యలో ప్రశాంతంగా ఉండే కన్ను ఎలా ఉందో స్పష్టంగా చూడొచ్చు. ఇంత పెద్ద వాతావరణ మార్పు ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. తుఫాను ఎలా ఏర్పడుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1. వెచ్చగా ఉన్న సముద్రపు నీరు దానిపైన ఉన్న గాలిని వేడి చేస్తుంది. వేడెక్కిన గాలి ఏం చేస్తుంది? చాలా వేగంగా పైకి లేస్తుంది. స్టెప్ 2. అలా గాలి పైకి వెళ్ళిపోతే కింద ఒక అల్పపీడన ప్రాంతం, అంటే ఒక లో ప్రెజర్ ఏరియా ఏర్పడుతుంది. స్టెప్ 3. చుట్టుపక్కల ఉన్న అధిక పీడన ప్రాంతాల నుంచి చల్లటి గాలి ఈ లో ప్రెజర్ ఏరియా వైపు దూసుకొస్తుంది. స్టెప్ 4. అలా వచ్చిన కొత్త గాలి కూడా సముద్రం వేడికి వేడెక్కి మళ్లీ పైకి లేస్తుంది. ఫైనల్గా స్టెప్ 5. ఈ సైకిల్ కంటిన్యూస్గా జరగడం వల్ల చాలా బలమైన గాలులతో గుండ్రంగా తిరిగే ఒక పెద్ద వ్యవస్థ ఏర్పడుతుంది. దీనినే మనం తుఫాను అంటాం. సైక్లోన్ సేఫ్టీ అండ్ ప్రిపేర్డ్నెస్. తుఫానులు ఎలా వస్తాయో మనకు అర్థమైంది. కానీ అంతకంటే ముఖ్యమైనది, తుఫాను సమయంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా సురక్షితంగా ఉండాలి అనేది ఇప్పుడు చర్చిద్దాం. ఈ చిత్రంలో చూస్తే తుఫానులు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తాయో అర్థమవుతోంది. చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయి భారీ నష్టం జరుగుతోంది. అందుకే మనం ముందుగానే భద్రతా చర్యలు తీసుకోవడం చాలా అవసరం. తుఫాను సమయంలో సేఫ్గా ఉండాలంటే మనం కొన్ని పనులు చెయ్యాలి, కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు. చెయ్యాల్సినవి: రేడియో లేదా టీవీలో వచ్చే ప్రభుత్వ హెచ్చరికలను శ్రద్ధగా వినాలి. చెయ్యకూడనివి: పుకార్లను నమ్మకూడదు. చెయ్యాల్సినవి: ఆహారం, మందులతో ఒక ఎమర్జెన్సీ కిట్ సిద్ధం చేసుకోవాలి. చెయ్యకూడనివి: తుఫాను సమయంలో అస్సలు బయటికి వెళ్లకూడదు. అలాగే ఎమర్జెన్సీ సర్వీసుల ఫోన్ నంబర్లు దగ్గర పెట్టుకోవాలి, కాని కిందపడిన కరెంటు తీగలను ముట్టుకోకూడదు. ఇంట్లో మెయిన్ స్విచ్ ఆఫ్ చెయ్యాలి, కలుషితమైన నీటిని తాగకూడదు. అయితే ఒక మంచి విషయమేంటంటే, ఇప్పుడు మన దగ్గర ఆధునిక టెక్నాలజీ ఉంది. శాటిలైట్లు, రాడార్ల సహాయంతో భారత వాతావరణ శాఖ అంటే IMD మనల్ని 48 గంటల ముందే హెచ్చరించగలుగుతోంది. ఇది ఎన్నో ప్రాణాలను కాపాడటంలో చాలా సహాయపడుతోంది. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకొని ఈ చాప్టర్ని ముగిద్దాం. కీ కాన్సెప్ట్స్. మొదటిది, ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్, అంటే మన చుట్టూ ఉన్న గాలి పీడనాన్ని అంటే ఒత్తిడిని కలిగిస్తుంది. రెండవది, ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఆన్ కూలింగ్, అంటే గాలి వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తుంది, చల్లబరిచినప్పుడు సంకోచిస్తుంది. మూడవది, వార్మ్ ఎయిర్ ఈజ్ లైటర్ దెన్ కోల్డ్ ఎయిర్ అండ్ రైజెస్, అంటే వేడిగాలి చల్లటి గాలికన్నా తేలికైనది కాబట్టి అది పైకి లేస్తుంది. నాల్గవది, విండ్ ఈజ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్ ఏరియాస్, అంటే అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాలకు గాలి కదలడాన్నే పవనమంటాం. చివరిగా, సైక్లోన్స్ ఆర్ వాస్ట్ రొటేటింగ్ స్టార్మ్ సిస్టమ్స్ ఫార్మ్డ్ ఓవర్ వార్మ్ ఓషన్స్, అంటే వెచ్చని సముద్రాల మీద ఏర్పడే పెద్ద, గుండ్రంగా తిరిగే తుఫాను వ్యవస్థలని సైక్లోన్స్ అంటారు. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం.